హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిట్ ఆఫ్ తెలుగు ఛానల్. ఈ స్ట్రోమర్ ఏఈ అని చెప్పేసి ఇక్కడ సీడ్ సెట్స్ అని చూపిస్తున్నారు. సో ఇది వెయిట్ లిస్ట్ అనమాట. మెయిన్ నెట్గా టెస్ట్ నెట్ కూడా కాదు, ఇది వెయిట్ లిస్ట్. కాకపోతే వెయిట్ లిస్ట్లోనే మీకు ఇక్కడ 5,500 కంపల్సరీగా వస్తాయి. 5,050 అనుకోండి. ఎలాగంటే ఫస్ట్ మీరు రాగానే ఇక్కడ మొబైల్ యూజర్స్ అయితే ఈ క్వెట్టా బ్రౌజర్ యూజ్ చేసుకోండి. మీ ప్యాంటమ్ వ్యాలెట్ ఒకవేళ OKX వ్యాలెట్ ఉంటే ప్యాంటమ్ వ్యాలెట్లో ఇంపోర్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసేసి ప్యాంటమ్ వ్యాలెట్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నారో, ఎందుకంటే మనం ఇక్కడ మొబైల్ యూజర్స్కి డెస్క్టాప్ యూజర్స్కి అయితే ప్రాబ్లం లేదు, మొబైల్ యూజర్స్కి చెప్తున్నా. ఇది మ్యాట్రిక్ అనేది దీంట్లో ఓపెన్ కావట్లేదు కాబట్టి OKX వ్యాలెట్లో చేయాలి కాబట్టి ఆ OKX వ్యాలెట్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అంటుంది, ప్యాంటమ్ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్యాంటమ్ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెట్వర్క్ అడుగుతుంది, సోలానా నెట్వర్క్ అని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కనెక్ట్ సైన్ ఇన్ చేసేసుకోండి. అయిపోయిన తర్వాత ఇక్కడ ఫాలో చేయమని అడుగుతుంది, ఫాలో చేయండి వాళ్ళ ఛానల్. చేస్తే మీకు 50 సైన్ అప్ బోనస్ కింద వస్తాయి అన్నమాట. తర్వాత ఇక్కడ అన్లింక్ యువర్ డిజిటల్ వర్డ్ అని ఉంది కదా, మ్యాట్రికా అని చెప్పేసి ఈ సైట్ చూపిస్తాను నేను. ఒకవేళ ఇక్కడ మ్యాట్రికా అనేది ఒక సైట్ ఉంటుంది, ఈ వ్యాలెట్ని మీరు సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తూ ఉండండి. ఇదనమాట మ్యాట్రికా వ్యాలెట్ అంటే. ఇక్కడికి రాగానే మీకు OKX వ్యాలెట్ మొబైల్ యూజర్స్కి చెప్తున్నా. ఇక్కడ మీరు OKX వ్యాలెట్ని కనెక్ట్ చేయండి. ప్యాంటమ్ వ్యాలెట్ అని చూపిస్తుంది, ప్యాంటమ్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. తర్వాత OKX వ్యాలెట్ చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేసేటప్పుడు అంటే క్రియేట్ అకౌంట్ చేయండి, లాగిన్ కాదు. క్రియేట్ అకౌంట్ చేసేటప్పుడు మీరు కంపల్సరీగా అక్కడ యూజర్ నేమ్ ఇవ్వండి, క్యాప్చా ఉంటుంది, క్యాప్చా ఫిల్ చేసేసుకుంటే మీకు ఆటోమేటిక్గా సైన్ అప్ అయిపోతుంది. తర్వాత అప్పుడు మీరు బ్యాక్ ఆ సైట్కి పోండి. అప్పుడు ఫస్ట్ అక్కడ సైన్అప్ చేయండి, క్రియేట్ అకౌంట్, యూజర్ నేము, ప్రొఫైల్, ఇమేజ్ ఏదైనా పెట్టుకున్నప్పుడు పెట్టుకోండి. అది సెట్టింగ్స్కి పోయేసి లింక్ అవన్నీ చేసే పని అయితే చెయ్యండి. ఒకవేళ చేయకపోయినా మీకు పాయింట్స్ వస్తాయి. సో మనకేంటంటే యూజర్ నేమ్ కావాలా మ్యాట్రికాలో, ఒక ఏదైనా బ్యానర్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ బ్యానర్ లేకపోయినా యూజర్ నేమ్ ఒకటి ఉన్నా సరిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చేసి లింక్ యువర్ మ్యాట్రికా అకౌంట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మ్యాట్రికా కనెక్టెడ్ అని చెప్పి చూపిస్తుంది. 5,000 పాయింట్స్ అయితే వస్తాయి. 5,000 5,500 సంథింగ్ మనకైతే తెలియదు. 5,000 అయితే కంపల్సరీ. 5,000 ఇక్కడ 5,000 పాయింట్స్ ఇచ్చారు కదా, అంటే సైన్అప్ బోనస్ కింద 50, మ్యాట్రికా అకౌంట్ కింద 50, 5,050 అయితే మీకు సైన్అప్ బోనస్ కింద వస్తుంది అనమాట. సో మీ ఫ్రెండ్స్కి ఎవరైనా రెఫర్ చేసుకోవచ్చు. సో ఇది కాకుండా ఇథేరియం గ్యాస్ ఎలిజిబిలిటీ చక్కెర అయితే వచ్చింది. దాంట్లో మినిమము 500 బీన్స్ అయితే ఉండాలి. మనం బీన్స్ కలెక్ట్ చేసాం కదా. ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే చాలామంది ఎలిజిబుల్ కాలేదు. ఎందుకంటే మెయిన్ మీరు ఏదైతే వ్యాలెట్ కనెక్ట్ చేశారో అది 0.5 ETH పైన గ్యాస్ అయితే స్పెండ్ చేసి ఉండాలి. సో నాది ఎప్పుడో పాత వ్యాలెట్ కాబట్టి అది ఎలిజిబుల్ అయింది. కొత్త సెకండ్ అకౌంట్ అనేది నాది ఎలిజిబుల్ కాలేదు, ఎందుకంటే దాంట్లో గ్యాస్ స్పెండ్ అంత చేయలేదు కాబట్టి. సో ఆ విధంగా ప్రాసెస్ చేశారనమాట. దీనివల్ల ఏమైందంటే చాలామంది 99% ఇన్ఎలిజిబుల్ అయిపోయారు, ఓన్లీ 1% మాత్రం ఎలిజిబుల్ అయ్యారు. దాంట్లో కూడా ఇంకొక మెలిక ఉంది. అదేంటంటే మీకు రేపు ఈరోజు క్లైమింగ్ వస్తుంది కదా, ఈ TG ఈరోజేను దాన్ని. అది TG ఈరోజు అయితే ఈరోజు క్లెయిమ్ ఉండదు, 30 days లాక్ పీరియడ్ ఉంటుంది. 30 days లాక్ పీరియడ్ తర్వాత దానికి స్టేకింగ్ చేసిన దానికి ఆటోమేటిక్గా స్టేకింగ్ అయిపోతుంది. ఆ స్టేకింగ్ చేసిన దానికి అడిషనల్గా పాయింట్లు మీకు ఈరోజు ఎన్ని టోకెన్లు వస్తాయో తెలుస్తుంది. 30 days తర్వాత ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 100 వచ్చాయి అనుకోండి, 100కి 130 110 వచ్చి యాడ్ అయ్యి మీరు ఆ రోజు 30 days తర్వాత మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఈరోజు అయితే క్లెయిమ్ చేయడానికి లేదు. ఇంకొకటి వచ్చేసి ఫైట్ అనేది ఒకటి చెప్పాను. ఆ ఎయిర్ డ్రాప్ నేను సీజన్ 5 అంటే అది ప్రాపర్గా మనం ట్విట్టర్లో ఫాలో చేస్తూ ఉంటాను. నేను ఫాలో చేస్తుంటే ఇది ఎవరు ఎయిర్ డ్రాప్ గురించి మెన్షన్ చేయలేదు. 199 million ఫండింగ్ అని ఎవరు చెప్పలేదు. ఆ ప్రాజెక్ట్ గురించే ఇంతకుముందు డిస్కషన్ లేదు ట్విట్టర్లో. అందరూ సీజన్ 5కి రాగానే అందరూ దాని గురించి ఇంకా TG దగ్గరలో ఉండగానే అందరూ దాని గురించి పోస్ట్ చేయడం వల్ల
నేను కూడా తీసుకొని అదే పోస్ట్ చేశాను. కాబట్టి మనం సీజన్ 5లోనే పోస్ట్ చేయాల్సి వచ్చింది. సీజన్ 1 నుంచి ఉన్నది. అంటే 1 వీక్ అంటే 3 వీక్స్ 4 వీక్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. 5th వీక్లో మనం జాయిన్ అయ్యాం. అది ప్రాబ్లం అయిందనమాట. సో అక్కడ సీజన్ 4లో అయిపోయినాయి కదా. సీజన్ 4లో అయిపోయిన వాళ్ళకి రేపు క్లెయిమ్ వస్తుందేమో నాకు తెలిసి. ఎయిర్ డ్రాప్ డిస్ట్రిబ్యూషన్ క్లెయిమ్ అయితే రాదు, రేపు టీజీ ఉంది. ఎయిర్ డ్రాప్ సీజన్ 5 తోటి కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఎయిర్ డ్రాప్ క్లెయిమ్ అయితే ఇస్తారు. కాకపోతే మనకి తక్కువ పాయింట్లు అయితే, తక్కువ టోకెన్స్ అయితే రావచ్చు. ఎందుకంటే మనకి సీజన్ 5 కాబట్టి. మీరందరూ ఏం చేయాల్సి అంటే అక్కడ పోయి అన్ని ఆప్షన్స్, అక్కడ ఒక ప్లే గేమ్ పౌచ్ అని ఒక గేమ్ ఉంది, అది కూడా ఆడండి. అన్నీ ఆడిన తర్వాత అక్కడికి పోయేసి మీకు ఒక 1000 పాయింట్స్ వచ్చాయి అనుకోండి, మింట్ నవ్ అని ఉంది కదా, మింట్ నవ్ మీద క్లిక్ చేసాను సరిపోతుంది. నా విధంగా చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అప్డేట్స్ కూడా ఫాలో అవుతుందని, వీడియో స్కిప్ చేయబాకండి. లాస్ట్లో అప్డేట్ చెప్తాను, అప్డేట్ కంపల్సరీగా. థ్యాంక్ యూ.